ఈ ఎపిసోడ్లో చాలా యాంగిల్స్ ఉన్నాయి. లైవ్ చూసిన వాడిగా ఉన్న యాంగిల్స్ అన్నీ కవర్ చేసి పర్ఫెక్ట్గా జెన్యూన్గా ఈరోజు రివ్యూ స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటుంది. వీడియో మొత్తం చూసిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి. మిగతా పిఆర్ కామెంట్లు వచ్చిన వాళ్ళు జమని పెట్టుకొని మీ పని చేసి మీరు వెళ్ళండి. పిఆర్ కామెంట్లు చేసుకోండి, ఇక తప్పట్లా. కానీ దానికి లైకులు కొట్టించి ఆ కామెంట్లు టాప్లో పెట్టారనుకోండి, నేను ఆ కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి హైడ్ చేసేస్తాను. పిఆర్ కామెంట్లు నాకు అర్థమైపోతాయి. దానికి వెంటనే మీరు లైకులు కొట్టిస్తారు. ఆ లైకులు కొట్టగానే అది నేను చూస్తాను, అవన్నీ పైన వచ్చి అన్నీ హైడ్ చేసేసాను అనుకోండి, మళ్ళీ నా దాంట్లో కామెంట్లు పెట్టడానికి వీలు ఉండదు. అదొక్కటే చూసుకొని కామెంట్లు పెట్టుకోండి. ఓకే, ఫౌల్ లాంగ్వేజ్ వాడకుండా మీ కంటెస్టెంట్స్ మీరు పొగుడుకోండి. కానీ లైకులు కొట్టించి జెన్యూన్గా వచ్చే ఆడియన్స్ ఓట్లు, జెన్యూన్గా వచ్చే ఆడియన్స్ కామెంట్స్ టాప్కి రాకుండా చేయొద్దు. జెన్యూన్ పల్స్ మిస్ అయ్యేటట్టుగా చేయొద్దు. నా ఛానల్లో మాత్రం వెరీ సీరియస్ వార్నింగ్. దయచేసి కంటెంట్కి సంబంధం లేకుండా ఎంత నెగిటివ్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి పిఆర్ కామెంట్లు పెట్టుకుని దానికి లైకులు కొట్టుకుని దాంట్లో టాప్లో పెట్టి జనాలను మిస్లీడ్ చేయాలని మాత్రం చూడొద్దు. జెన్యూన్గా మీ కామెంట్లు పెట్టుకొని పోండి అంతే. వాటికి లైకులు కొట్టి టాప్లో పెట్టదు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. ఓకేనా? ఇప్పుడు ఎపిసోడ్లో ఎత్తేసిన పాయింట్ల గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఎపిసోడ్లో ఎత్తేసిన పాయింట్లు మాట్లాడుకున్న తర్వాత మిగతా అన్ని పాయింట్లు హార్ట్ఫుల్గా క్లియర్గా అన్ని యాంగిల్స్ కవర్ చేసి మాట్లాడతా. థంబ్నెయిల్ చూసి మీరు డిసైడ్ అవ్వడమో, కొంచెం 2 minutes చూసి డిసైడ్ అవ్వడమో కాదు. లెంత్ గురించి ఈ వీడియోలో నేను పట్టించుకోదలుచుకోవట్లేదు. స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, ఎపిసోడ్లో మిస్ అయింది జిలానందం నాకు ఎక్కువ కాబట్టి నేను ఆగలేను. నేను చెప్పాల్సింది ఎవరి గురించి అయినా నాకు ఏదన్నా కంట్లో పడితే ఆగదు. సో ప్రియా గారి కొంత కంటెంట్ ఎడిట్ చేశారు. అసలు కొంత కాదు, మొత్తం కంటెంట్ ఎడిట్ చేశారు. అది నిన్న నైట్ ఏం జరిగిందంటే, భరణి గారిది బర్త్డే జరిగింది. నందన్ వాటర్ రా అసలు లేవు. భరణి గారిది బర్త్డే జరిగింది. సో బర్త్డేకి కేక్ రెడీ చేశారు. ఎవరు? శ్రీజ, కళ్యాణ్ ఏం చేయలేదురే. శ్రీజ, ఆ తర్వాత వచ్చేసరికి ఒక్కొక్కరితో ఒక ఐడియా ఉంది. హరీష్, ప్రియా, వీళ్ళందరూ కలిసి, ఓనర్స్ అందరూ కలిసి కేక్ రెడీ చేశారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కేక్ రెడీ చేసి తీసుకొచ్చారు. ఆయన కేక్ కట్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే, కట్ చేసి ఆయనకి అర్థమవుద్దిగా 14 మంది ఉన్నారు ఆయన కాకుండా, ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలి అనేది అర్థం కాలే. కట్ చేసి ఇట్లా చూస్తున్నాడు అని చూస్తుంటే కళ్యాణ్ ఏమంటారంటే, షీ డిజర్వ్స్ మనోడు తెలిసిందే కదా ఇంగ్లీషు, అప్పుడప్పుడు ఇంగ్లీష్ వేస్తూ ఉంటాడు. ఆ ఇంగ్లీష్లో షీ డిజర్వ్స్ అని శ్రీజాకి ఇస్తారు. ఎందుకంటే శ్రీజ అనే పైన ఉన్న నేమ్ రాసింది ఆ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వండి అంటే, వెంటనే ప్రియా గారి ఫేస్ వెంటనే ఇలా ఉంది, ఇలా సీరియస్గా చూస్తుంది. ఎప్పుడు జోక్ చేయాలో, ఎప్పుడు కామెడీ చేయాలో, ఎప్పుడు సీరియస్ అవ్వాలో నీకు తెలియదు కళ్యాణ్ అనేసి అంటది. అన్న తర్వాత సో ఆయన ఏం చేస్తారంటే శ్రీజాకి పెడతాడు. ఆ శ్రీజ ఏమంటుందంటే, లేదు ప్రియాకి పెట్టండి ఎందుకంటే ప్రియానే కేక్ రెడీ చేసింది అన్నట్టు ఆవిడ అంటది. సో ఆవిడ కూడా రెడీగా లేదు పెట్టించుకోవడానికి కేక్. సో ఇలా జరుగుతున్న తర్వాత అంతా అయిపోయి అందరికీ పెట్టేస్తారు. ఆయన పెట్టేసిన తర్వాత ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ప్రియా గారు, అరే కళ్యాణ్ నీకు ఎక్కడ ఏం చేయాలో తెలీదా? ఆ కేకు అందరం చేశాంగా, అందరి హ్యాండ్ ఉందిగా, అందరం చేసామని చెప్పాలి. కానీ శ్రీజ చేసింది అంటావు. ఈవిడికి శ్రీజ మీద కోపంతో ఏమి అనట్లేదు. ఈవిడ వర్షన్ ఏంటంటే ఈవిడ పాయింట్ ప్రాపర్గా మాట్లాడుతుంది అన్నట్టు. ఇక్కడ ఈవిడ తప్పు లేకపోవచ్చేమో కానీ ఒక 95% తప్పు లేదు అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే శ్రీజానే అంటలా, శ్రీజాకి పెట్టినందుకు కుళ్ళు పడుతుంది అనే పాయింట్ కదా ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఆ మాట ఎందుకు తీసుకువచ్చాడు అనేసి అంటుంది. పవన్ కళ్యాణ్ అసలు తప్పే లేదు. పవన్ కళ్యాణ్ ఏమంటారు, అరే 14 మంది ఉన్నప్పుడు ఫస్ట్ పీస్ ఎవరికి పెట్టాలని ఆలోచిస్తుంటే శ్రీజ పేరు చెప్పారా? ఆ అమ్మాయి పైన పేరు రాసింది కాబట్టి చెప్పాను. దాంట్లో తప్పేంటంటే మనందరం చేసాం కదా, మనందరి పేర్లు కూడా ఉన్నాయి కదా, అందరం చేసామని చెప్పొచ్చు. కానీ ఇల్లు లాజికల్ పాయింట్ తీసుకొని వచ్చి దాని మీద భయంకరమైన రాచి రంపాన్ని పెడతానంటారు చూసారు. లాగి వదిలేస్తే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పుడు ఏమన్నానంటే, మీకు ఎప్పుడు ఎలా ఉండాలో నీకు తెలియదు సంథింగ్ ఏదో అంటే, రేపు నుంచి ఎక్కడ ఎలా ఉండాలో ఏంటో నీకు తెలియదు అంటే, రేపు నుంచి ఉంటాలో ఎలా ఉండాలో తెలుసుద్దులే అన్నట్టుగా అనేసి వచ్చాడు. వచ్చి బయటకు కూర్చొని శ్రీజాతో మాట్లాడుతుంటే బయటకు వచ్చి ప్రియా నా గురించి ఏమంటున్నాడు ఇప్పుడు నేను వచ్చేసరికి ఆపాడన్నట్టుగా అంటుంది. నేనేమనలేదు నీ గురించి అంటే, నువ్వు నాకు తెలుసు నువ్వు వెనక మాట్లాడతావని. ఇదంతా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటండి. క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఆ బిహేవియరు అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఎందుకంటే అది బిగ్ బాస్ హౌస్లో జరిగింది కాబట్టి. ఇంకా ఆ మాట అంటే నువ్వు వెనక మాట్లాడుతున్నావు నాకు తెలిసి అంటే, పవన్ కళ్యాణ్ ఏమంటారు తెలుసా, ఆర్మీలో వెళ్ళి అడుగు, నా కోచింగ్లోకి వెళ్ళి అడుగు, నా ట్రైనింగ్లోకి వెళ్ళి అడుగు, మా ఊర్లో అడుగు, పవన్ కళ్యాణ్ అనేవాడు వెనక మాట్లాడు అనేసి ఆడ మాట అంటే, వెళ్ళి అడుగు అనుకోకుండా ఇతను ఏమంటాడంటే, వెళ్ళి అడుక్కో, నేను వెనక మాట్లాడను, కావాలంటే నువ్వు వెళ్ళి అడుక్కో అంటే, బాత్రూంలోకి వెళ్తూ అడుక్కోనా ఏమన్నావు
అడుక్కో అంటావా అని సీరియస్ అయ్యి వచ్చారు. సీరియస్ అయ్యి వచ్చి గట్టి సీరియస్గా మాట్లాడితే, అవును ఏంటి నేను అట్లా మాట్లాడతాను, నువ్వు ఎవరన్నారు అది ఇది అని సీరియస్ అవుతాడు. సీరియస్ అయితే ఆవిడే సీరియస్ అవుతుంది. నువ్వు మాట్లాడలేదు అని శ్రీజ చెప్పది, మనీష్ చెప్తాడు, అతను నీ గురించి మాట్లాడలేదు అంటే నాకు తెలిసి వాడి గురించి వాడు మాట్లాడతారని అనేసి అన్నది. ఇలా మాట్లాడి సీరియస్ అవుతూ లోపలికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏడ్చిన తర్వాత శ్రీజ ఓదార్చింది. అక్కడ మనీష్ లోపల నుంచి వేరే వాళ్ళు వచ్చి ఓదార్చి లోపలికి వెళ్ళారు. అప్పుడు ఏమంటాడండి పవన్ కళ్యాణ్, నాకు తెలిసిన అమ్మాయి ఒకటే ఇక్కడ, అదేంటి అట్లా మాట్లాడద్దు అన్నట్టుగా బాధపడ్డాడు. నాకు అగ్ని పరీక్ష త్రూ కావచ్చు, దీని త్రూ కావచ్చు పరిచయమైన నాకు దొరికింది ఆ అమ్మాయి అన్నట్టు చెప్తారు. అంటే ఫ్రెండ్ లాగా, ఇది వేరే కనెక్షన్ కాదు, ఫ్రెండ్ లాగే అంటున్నారు. ఆ తర్వాత శ్రీజ వెళ్ళి ప్రియాతో కూడా అంటది, నువ్వు నీ గురించి బాధపడుతున్నాడు అన్నట్టుగా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఈ పాయింట్ మొత్తం ఎత్తేసాడు బిగ్ బాస్. నాకు తెలిసి ఇది మంచి కనెక్షన్ ఏర్పడేటట్టుంది వీళ్ళిద్దరి మధ్యలో. ఆల్రెడీ కొంత ర్యాపో ఉంది, ఒకరినొకరు అనుకుంటున్నారు. నేను ప్రియాని కాబట్టి అన్నానని అతనికి ఉంది, ప్రియా కాబట్టి నన్ను అన్నది అనేసి ఇద్దరు ఒక కోఆర్డినేషన్ అయితే ఉంది. కానీ ఈ చిన్న పాయింట్లో ప్రియా గారి తీరు బాగలేదు. ఏంటి దేనికి సీరియస్ అవుతున్నారో, ఎందుకు సీరియస్ అవుతున్నారో లాజిక్ లెస్గా ఉంది. ఆల్మోస్ట్ షీఈస్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ ట్రాక్ అన్ని రకాలుగా. ఆవిడ మాట తీరు ఎలా ఉందంటే యారగెంట్గా ఉంది. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరితో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యారగెన్సీ కనపడుతుంది. అది ఆవిడది నిజంగా అక్కడ దాని వాయిస్ బేస్లో డిఫరెన్స్గా వచ్చి అట్లా అనిపిస్తుందా లేకుంటే ఏంటో తెలియదు, మీరే కామెంట్ చేయాలి. అక్కడ కూడా నాకు నచ్చలేదు. స్టిల్ వాళ్ళు ఎంత క్లోజ్ అయినప్పటికీ కూడా ఇది ఒకటి పక్కన పెడదాం. తర్వాత పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఇక్కడ కట్ చేసిన పాయింట్ నేను చెప్పబోయే ఈ ఎపిసోడ్ రివ్యూకి కనెక్షన్ ఉండే పాయింట్, తనుజ గారు నిన్న వాళ్ళతో అందరితో క్రాంకీగా మాట్లాడి ఆ కిచెన్లో సమాధానం చెప్పేటప్పుడు విరక్తిగా చిరాగ్గా పెట్టింది చూసారా. ఆ టైంలో ఆవిడ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నారంట, పీరియడ్లో ఉన్నారు. అదేం పెద్ద విషయం కాదు, దాన్ని మనం దాపరికంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దాని మీద అందరికీ కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉండాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు లేడీస్కి తెలియకుండా ఆ మెంటల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది, ఫిజికల్గా స్ట్రెయిన్ ఉంటుంది, నొప్పులు ఉంటాయి, బాధపడుతూ ఉంటారు, అనవసరమైన మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అనవసరమైన మూడ్ స్వింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కూడా. అందుకని దీన్ని డైరెక్ట్గా నేను చెప్తున్నా, దీన్ని ఏం దాచాల్సిన విషయం లేదు. ఈ మూడ్ స్వింగ్స్ ఉండడం వల్లే ఆవిడ క్రాంకీగా చిరాగ్గా బిహేవ్ చేశారు. ఆ చిరాగ్గా బిహేవ్ చేశారు అన్నది మధ్యాహ్నం నేను రివ్యూలో చెప్పాను. లైవ్లో తనూజ గారే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేసి శ్రీజాతో చెప్తారు. ఇది కూడా ఎపిసోడ్లో కట్ అయింది. ఈ రివ్యూకి దీనికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేసి ఎపిసోడ్లో కట్ అయిన విషయాలు ఇవి. ఇప్పుడు ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం పాయింట్ బై పాయింట్. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. ఫస్ట్ నేను సంజన గారు ఏంట్రా తింగర్ బుచ్చిలా ఏదేదో చేస్తున్నారా అనుకున్నాను. అది ఖచ్చితంగా ప్రాంక్ అయ్యి ఉండొచ్చు అనుకున్నా. ప్రాంక్ కాదు, రియల్గానే జరిగిందని క్లియర్గా లాస్ట్లో క్లారిటీ వచ్చింది. ఇది ఒకటి. ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్దాం. స్లోగా చెప్తాను, మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి నీట్గా స్లోగా స్టార్ట్ చేశాను. ఫస్ట్ భరణి గారు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు స్టార్ట్ అయ్యారు. నాకు ఇమాన్యుయల్ బాగా అనిపించాడు ఇక్కడ. భరణి గారు ఫాస్ట్గా వెళ్ళిపోయారు కానీ ఇమాన్యుయల్ మధ్యలో తట్టుకున్నాడు. స్టిల్ ఆల్మోస్ట్ దగ్గరగా పట్టుకోబోయాడు అనే సెన్స్ వరకు వచ్చాడు. ఇమాన్యుయల్ యాజ్ ఆఫ్ నౌ అన్ని రకాలుగా కూడా షైన్ అవుతున్నాడు. అన్ని రకాలుగా టాస్క్ రిలేటెడ్ ఓకే, ఆల్మోస్ట్ బాగానే ఆడాడు అనిపించాడు. ఆ మాట్లాడేటప్పుడు సంజన గారు నెగిటివ్ అవుతున్నారని చెప్పి సంజన గారికి దూరంగా ఉంటున్నాడని లైవ్లో కూడా చెప్తున్నాడు. ఆవిడతో ఉంటే నాకు దూరం అవుద్దని. స్టిల్ అంత దూరంగా ఉండట్లే. అమ్మ నువ్వు చేసిన తప్పని క్వశ్చన్ చేయగలుగుతున్నాడు, అన్ని యాంగిల్స్ చూపిస్తున్నాడు, కామెడీ కూడా చేయగలుగుతున్నాడు. ఇంకా స్కోప్ రాలే కామెడీ, ఎందుకంటే ఇన్ని గొడవలు జరుగుతుంటే ఆ గొడవలు వదిలేసి గొడవలనే ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ గొడవనే ట్రిమ్ చేసే అంత కంటెంట్ వస్తే ఇంకా ఇమాన్యుయల్ కామెడీ ఏం వేస్తారు అక్కడ, వేయడానికి స్కోపే లేదు ఆడ. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఆడినప్పుడు ఓకే భరణి గారు హ్యామర్ పట్టుకున్నారు. హ్యామర్ పట్టుకున్న తర్వాత ఆయన నామినేషన్ సంజన గారిని చేశారు. ఇక్కడ సింపుల్ అండి, ఓన్లీ ఇమాన్యుయల్ ఒక్కడికి గేమ్ అర్థమైంది. అక్కడ గేమ్ అర్థమైనా కూడా వీళ్ళు మాత్రం అయినట్లు ఎవరు. ఇప్పుడు ఆల్రెడీ సంజన గారు నామినేట్ అయ్యి ఉన్న తర్వాత ఈయన మళ్ళీ వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు అండ్ సుత్తి కూడా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. అవును అలా చేసి ఉండాల్సిందే అని లాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు భరణి గారు అవునవును అంటాడు. సేఫ్గా ఆడుతున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. లేకపోతే సంజన గారినే మళ్ళీ నామినేట్ చేశారు. ఇమాన్యుయల్ చెప్తుంటుంటే అందరూ ఒకరికే సుత్తి ఇవ్వాల్సిందే అని లాస్ట్లో అంటే అవును అంటాడు. ఏంటో నాకు అర్థం కాలేదు, క్లారిటీ రావట్లా. సో పగలగొట్టి ఆయనకి రీజన్ చెప్పారు సంజన గారికి. సంజన గారికి ఎవరు రీజన్ చెప్పినా సేమ్ రీజన్ చెప్తారు. అది పెద్ద రీజన్స్ కదా, అందరికి తెలిసిందే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో సుత్తి తీసుకెళ్ళి శ్రీజాకి ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఆ శ్రీజాకి ఇచ్చాడా, ఆ శ్రీజాకి ఇవ్వకుండా ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది ఒక్క ఎమ్మెల్యేకి అనిపించింది. శ్రీజాకి ఇస్తే శ్రీజ వచ్చి సంజన గారికి పాయింట్లు చెప్పి శ్రీజ ఒకటి మాత్రం క్లియర్గా, శ్రీజ ఈరోజు ఎపిసోడ్ మొత్తం మీద
మాట్లాడిన పాయింట్లో ఎక్కడ నోరు జారి ఒక పాయింట్ని ఎక్స్ట్రాగా మాట్లాడడం ఏం లేదు. తనుజ గారితో మాట్లాడిన ప్రతి పాయింట్లో కూడా చాలా ప్రశాంతంగా చాలా నీట్గానే మాట్లాడింది. ఎక్కడ కూడా నోరు దాటి ఒక అడుగు ముందుకేసి ఎక్స్ట్రాగా మాట్లాడినది ఒక్కటి కూడా లేదు శ్రీజ. ప్రతి పాయింట్లో కూడా ఆ పాయింట్లో రైట్ ఆర్ రాంగ్ ఉన్నాయి. ఆ రైట్ ఆర్ రాంగ్ గురించి చెప్తాం, కానీ ఎక్స్ట్రా పాయింట్లు మాట్లాడి నోరు జారిన సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే సోషల్ మీడియాలో కామెంట్స్ ఆ రకంగా వస్తున్నాయి. ఏదేదో అనింది శ్రీజ, ఏమేమో చేసింది శ్రీజ అని. అవి చూసా కామెంట్ చూసి ఏంట్రా ఇంత నెగిటివ్గా పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లా అని అనిపించింది. చూస్తేనేమో అంత నెగిటివ్గా ఏమీ లేదు. ఓన్లీ 1-2 పాయింట్స్ డిఫర్ అవుతాం. ఆ డిఫర్ అయ్యే దాంట్లో కూడా అక్కడ చూసే యాంగిల్కి ఇక్కడ చూసే యాంగిల్కి డిఫరెన్స్ ఉండే దాంట్లోనే ఉంది. అదేంటి, ఒకటి రీతు చౌదరి విషయంలో నేను డిఫర్ అవుతా, అది చెప్తాను. ఒకసారి అండి వాటర్ తాగితే ఏమనుకోద్దు. వరుసగా వెళ్దాం. సంజన గారికి పాయింట్లు చెప్పారు. పాయింట్లు చెప్పి మీరు ఆల్రెడీ నామినేట్ అయి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేయదలుచుకోవట్లేదని చెప్పారు. ఈవెన్ భరణి గారితో కూడా లైవ్లో ఆవిడకి చెప్తారు, సారీ అండి మీ పాయింట్స్ బాగున్నాయి కానీ ఆవిడ ఆల్రెడీ నామినేట్ అయ్యింది కాబట్టి చేయలేకపోయినాను, ఏమనుకోవద్దని క్లారిటీ కూడా ఇస్తారు. ఆ తర్వాత తనూజ గారిని నామినేట్ చేస్తున్నా అని చెప్పి పాయింట్స్ చెప్తారు. ఆ పాయింట్స్లో మధ్యలో మన మాస్క్ మ్యాన్ దూరాడు, మధ్యలో ప్రియాంక దూరింది, మధ్యలో మన డిమాండ్ పవన్ ఎప్పుడు మాట్లాడిన డిమాండ్ పవన్ కూడా దూరాడు. దూరి మాట్లాడారు. దూరి మాట్లాడడంలో కూడా తప్పేం లేదు కొన్ని సిచ్యువేషన్స్లో. ఎందుకంటే తనూజ గారే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది పాయింట్ బై పాయింట్ వస్తేనే క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ మధ్యాహ్నం ఒక వీడియోలో చెప్పినప్పటికీ ఈ వీడియోలో ఇంకా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే లైవ్లో ఆవిడ సిచ్యువేషన్ చూశాను కాబట్టి తెలిసింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు స్టేజ్ మీద ఇన్నోసెంట్ అనేది స్టార్ట్ చేశారు, అది ఓకేలేండి. ఇన్నోసెంట్ స్టేజ్ అనేది వదిలేయాలి. ఇప్పుడు శ్రీజ గారు ప్రతిసారి స్టేజ్ మీద తీసుకొస్తున్నారు. కానీ ఫస్ట్ డేనే ఇండైరెక్ట్గా కామనర్స్ అని ఒక కామెంట్స్ వేశారు, స్టార్ట్ చేశారు. అండ్ ఒక స్టాండ్ లేదా మీకు అన్నట్టుగా చాలా టైమ్స్ అన్నారు. అది నిజంగానే ఫన్నీగానే అన్నారు. ఆ ఫన్నీగా అన్నదాన్ని ఫన్నీగానే అన్నాను అన్నట్టుగా లాస్ట్లో కూడా ఎపిసోడ్లో చెప్పారు. దీని మీద నేను మధ్యాహ్నం క్లారిటీ ఇచ్చిన, మళ్ళీ ఇంకొకసారి ఇస్తాను. ఈ పాయింట్స్ ఏదైతే ఉంటాయో మీరు కామనర్సే, మీరు కూడా సెలబ్రిటీసే, మీరు కామనర్స్ కాదనే పాయింట్లు వీళ్ళు వేసినా, ఆ పక్క వాళ్ళు మేము కామనర్స్ మీరే సెలబ్రిటీస్ అని వేసుకున్నా, ఒకరినొకరు ఈ షో ఫార్మాట్ని ఇది చేసిన వాళ్ళే. అంటే షో ఫార్మాట్లో కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే ఫార్మాట్లో లోపలికి వచ్చారు కాబట్టి మనకి ఓట్లు పడాలి అంటే మనం సెలబ్రిటీసే, వాళ్ళు కూడా సెలబ్రిటీసే. అగ్ని పరీక్ష తర్వాత అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. అగ్ని పరీక్ష షోలోకి ఎంటర్ అయ్యేంత వరకు వాళ్ళ కామనర్స్, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిన తర్వాత ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఆ కామనర్స్ ఆల్మోస్ట్ సెలబ్రిటీస్. వీళ్ళకి ఏముంటుంది, సెలబ్రిటీస్ వరే వాళ్ళని కామనర్స్ అంటూ ఉంటే, డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటే సింపతి వర్క్ ఒకటి వాళ్ళకి ఓట్లు పడతాయేమో అనేసి వాళ్ళని సెలబ్రిటీస్ లాగా రుద్దాలని వాళ్ళకుంటుంది. కామనర్స్కి మనం కామనర్స్ లాగే ఉండాలి అనేది వాళ్ళకుంటుంది. ఈ 2 పాయింట్స్ మీద ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు, దాన్ని తప్పు పట్టలేం. అలాగే తనూజ గారు కూడా అక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏమన్నారంటే, మేము సెలబ్రిటీస్ అంటారు, మేము కూడా ఫస్ట్లో కష్టపడే ఇక్కడికి వచ్చాము కదా, ఫస్ట్లో మేము కామన్ మ్యాన్సే కదా, ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు కూడా కామన్ మ్యాన్స్ ఎలా అవుతారు, వాళ్ళు సెలబ్రిటీసే అనే పాయింట్లో చెప్పరు. అలా ఆవిడ చెప్పడంలో రాంగే లేదు. అండ్ ఇక్కడ శ్రీజ ఆ పాయింట్ తీసుకొని వచ్చి నామినేషన్లో ఆ చిన్న పాయింట్ చెప్పడంలో రాంగ్ లేదు. ఎందుకంటే వాళ్ళ వర్షన్ అది. ఇప్పుడు ఎవరి వర్షన్లో వాళ్ళు రైట్ అనేది నా పాయింట్, అంతేగాని గుడ్డిగా ఒకరిని చెప్పడం కాదు ఈ పర్టికులర్ పాయింట్ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒకరి మీద పడి దండయాత్ర చేసేస్తే రైట్ అనిపిస్తుంది, లేకపోతే రాంగ్ నువ్వు అన్ని పక్కల మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. ఎపిసోడ్ని క్లియర్గా చూస్తే కొన్ని సిచ్యువేషన్లో అన్ని పక్కల మాట్లాడాల్సి వస్తుంది. ఆ తర్వాత తనుజ కామనర్స్ మీకు అనిపించిందని నేను అలా డిఫరెన్షియేట్ చేశాను, అలా జోకులు వేసానంటే అనిపించింది అనేసి అందరూ చేతులు ఇస్తారు. అది మీరు జోక్గా చేసి ఉండొచ్చు కానీ మాకు జోక్గా అనిపించలేదని చెప్పారు. ఆ తర్వాత శ్రీజ ఎక్కడో చిరాకు పడుతున్నట్టుగా చేస్తున్నారనే పాయింట్లు తీసుకొచ్చారండి. ఈవిడ పాయింట్స్ని క్లియర్గా చెప్తానండి, అది చదవలేదు, నాకు క్లారిటీ వచ్చింది. ఈవిడ ఏం లేదండి, తనూజ గారు వర్సెస్ శ్రీజ గారు ఆల్మోస్ట్ పాయింట్లు కూడా బాగానే చెప్పారు. కానీ ఏ పాయింట్స్ నాకు నచ్చలేదంటే, పాయింట్ బై పాయింట్ మాట్లాడేటప్పుడు రీతు చౌదరి పాయింట్స్ తీసుకొని వచ్చినప్పుడు అస్సలు నచ్చలేదు నాకు. వాళ్ళ వర్షంలో రైట్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ స్పాట్లో చూసారు, అయ్యో బ్లడ్ కారింది కదా, ఆ టైంలో తనూజ గారు ఎలాగా మాట్లాడారు అనేసి ఆవిడ వర్షంలో ఆ పాయింట్ చెప్పుండొచ్చు. ఆ పాయింట్ నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకని చెప్తాను, దానికంటే ముందు మన మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడదాం. మాస్క్ మ్యాన్ ఏం చేశారంటే, మధ్యలో ఈవిడే అడుగుతున్నప్పుడు, ఈవిడే మాట్లాడుతున్నప్పుడు మాట్లాడారు అంతా అయిపోయింది. మాట్లాడుతున్న టైంలో ఒకానొక టైంలో మాస్క్ మ్యాన్ వచ్చి ఏమన్నాడంటే, ఈవిడిని మాట్లాడనివ్వట్లేదు, శ్రీజాని మాట్లాడనివ్వకుండా నన్ను మాట్లాడి అంటున్నారు. ఎందుకంటే ఒక ఈవిడ ఆర్గ్యుమెంట్స్లో, తనుజ గారి ఆర్గ్యుమెంట్లో క్వశ్చన్ వచ్చింది, ఏది మీకు అనిపించలేదా, మీరు ఇలా చేశారు కదా, ఎందుకు చేశారనే సెన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వకుండా అలా క్వశ్చన్ లాగా అడుగుతున్నారు, ఆన్సర్ స్టార్ట్ చేసినప్పుడు నన్ను మాట్లాడి నేను అంటున్నారు, ఛాన్స్ ఇవ్వట్లేదు శ్రీజాకి. మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు. అప్పుడు ఏమన్నారంటే, హరీష్
పాయింట్ బై పాయింట్ ఎలాంటి తనను మాట్లాడేమండి అనేసి స్టాండ్ తీసుకొని మాట్లాడు. అది తప్పేం కాదు హరీష్ మాట్లాడింది. కానీ మాట్లాడిన తర్వాత మీరేం సుపీరియరా, మీ దయాదాక్షిణ్యాలతో బతుకుతున్నామా అనేసి అన్న తర్వాత ఆవిడికి అవును అఫ్ కోర్స్ అన్నాడు. అది రాంగ్. అఫ్ కోర్స్ అలాగే అనుకోవాల్సి వస్తుంది అన్నట్టు, కానీ మళ్ళీ మార్చింది. అయ్యో ఇది వేరే రకంగా వెళ్తుందని. ఇక్కడ కొంచెం రాంగ్ అనిపించింది. కానీ ఇక్కడ ఓవరాల్గా మీ బిహేవియర్ బాగాలేదు అనే పాయింట్ కానీ, మీ క్యారెక్టర్ బాగాలేదు అనే పాయింట్ కానీ తనూజ గారు అన్న ఆ 2 పాయింట్లు మాస్క్ మీద తీసుకురాలేదు. హరీష్ ఎక్కడ మాట్లాడలేదు. హరీష్ మాట్లాడింది మీ మాట తీరు బాగలేదు, మీ బాడీ లాంగ్వేజ్ బాగలేదని. కొంతమంది అనొచ్చు మాట తీరు బాడీ లాంగ్వేజ్ కలిపితే క్యారెక్టర్ వస్తుంది, మాట తీరు బాడీ లాంగ్వేజ్ కలిపితే బిహేవియర్ వస్తుంది కదని. నా మాట తీరు బాడీ లాంగ్వేజ్ అన్నాడు. అతను బిహేవియర్ అని కానీ క్యారెక్టర్ మీద కానీ కొట్టలేదు. ఒకవేళ మీ బిహేవియర్ బాగలేదన్నా సింపుల్ అండి. ఒకవేళ హరీష్ బిహేవియర్ బాగలేదన్నా కూడా దాన్ని భూతత్వంలో పెట్టి చూసేంత పాయింట్ కదా. అక్కడ హరీషే ఉన్నా, శ్రీజ ఉన్నా, ఇంకొకరున్నా నా పాయింట్ అది. ఎందుకంటే బిహేవియర్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు చేసిన బిహేవియర్ అనగానే ఏదో బిహేవియర్ కాదు. నీ క్యారెక్టర్ బాగాలేదనగానే ఏదో క్యారెక్టర్ కాదు. కానీ క్యారెక్టర్ అంటే మనం తప్పుగా ఏమన్నా చూడొచ్చేమో, కానీ బిహేవియర్ అంటే తప్పుగా చూడలేవు. స్టిల్ అతను బిహేవియర్ అని కూడా అనలేదు. ఓన్లీ మాట తీరు బాగలేదు, మీ బాడీ లాంగ్వేజ్ బాగలేదన్నారు. ఆ బాడీ లాంగ్వేజ్ మాట తీరు బాగలేదు అనేది ఈవెన్ నిజంగానే బాగలేదు అని తనూజ గారు యాక్సెప్ట్ చేశారు. తనూజ గారి ఫ్యాన్సు, ఆ కామెంట్లు పెట్టే బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ పాయింట్ని చూసి కనీసం పెట్టండి రా, ఊరికే పెట్టద్దు, ఓకేనా, నా పాయింట్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో కామెంట్ పెట్టండి. హరీష్ అన్నది ఏంటి? బిహేవియర్ అనలా, క్యారెక్టర్ అనలా, అన్నది బాడీ లాంగ్వేజ్, మాట తీరు. ఆ 2 మేము నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాడు, ఆ 2 బాగలేవా అన్నారు. దానికి బాగా హర్ట్ అయిపోయింది. తనూజ భయంకరంగా ఏడ్చింది. ఆ 2 పాయింట్లు మాస్క్ మ్యాన్ హరీష్ అన్న దాంట్లో 1% కూడా తప్పు లేదు. బిహేవియర్ అనలేదు, క్యారెక్టర్ అనలేదు. ఆ 2 పాయింట్లు ఎందుకు తప్పు లేదు అన్నానంటే, లైవ్లో తనూజ గారు శ్రీజాత అంటారు, మెనిస్ట్రల్ సైకిల్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ క్రాంకీనెస్, ఆ చిరాగ్గా నేను నిజంగా చేశాను రా, దానివల్లే చేశాను అని. దానివల్ల చేశాను అనే పాయింట్ శ్రీజాకి తెలిసిన తర్వాత ఆ పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని ఒక ఆడపిల్లగా ఆవిడకి తెలుసు కాబట్టి వెంటనే సారీ చెప్పింది. అది టెలికాస్ట్ అవ్వలేదు ఎపిసోడ్లో కూడా. సారీ చెప్పి అయ్యో ఇది తెలియదురా, నాకు తెలిసింటే నేను అలా మాట్లాడేదాన్ని కాదు అన్నది ఆవిడ అర్థం చేసుకున్నది. కానీ అక్కడున్న హరీష్కి ఈ విషయం ఇంకా తెలియదు. అక్కడున్న హరీష్కి తెలియనప్పుడు ఆల్రెడీ నేను యాక్సెప్ట్ చేస్తాను రా, అందుకని నేను చిరాగ్గా బిహేవ్ చేశానని ఆల్రెడీ తనూజ గారే యాక్సెప్ట్ చేశారు. ఈవిడ చిరాగ్గా బిహేవ్ చేయడము అంటే, చిరాక్ అంటే ఇట్లా అనుకుంటే చిరాగ్గా మాట్లాడుతూ చేతులు ఊపుకుంటే ఇట్లా మాట్లాడితే అదే బాడీ లాంగ్వేజ్. చిరాగ్గా ఉన్నానంటే ఆ బాడీ లాంగ్వేజ్ నచ్చలేదని అంతే. దాంట్లో ఏం తప్పు ఉంది? బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు, మాట తీరు నచ్చలేదు. మాట తీరు అంటే ఏంటి? ఆ చిరాగ్గా ఉన్నప్పుడు, ఆ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు ఆవిడ అలా మాట్లాడారు. అది తెలియదు కాబట్టి ఆ 2 పదాలు మాట్లాడాడు. అది రైట్ అని క్లియర్గా ఆవిడే చెప్పారు. ఆ స్ట్రెస్లో ఉండి, ఆ మూడ్ స్వింగ్స్లో ఉండి మాట్లాడండి. దాంట్లో తప్పేముంది? ఇంకా మాస్క్ మ్యాన్ హరీష్ అక్కడ ఏం తప్పలేదు ఆ 2 పదాల్లో. కానీ ఆ 2 పదాల్లో తప్పలేదు. కానీ ఆవిడ చిరాకు పడ్డదాన్ని నేను తప్పు పట్టట్లా, మాస్క్ మ్యాన్ హరీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఆవిడ అన్న ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈవిడ చిరాకు పడ్డ తప్పు కాదు. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఆ టైంలో లేడీస్కి అలా ఉంటుంది కాబట్టి ఆవిడ చిరాకు పడింది. ఆ చిరాకు పడింది దానివల్ల నేను తెలియకపోవడం వల్ల ఆ పాయింట్లు అక్కడ రైజ్ చేయడంలో వాళ్ళది తప్పు కాదనేది నా పాయింట్. కానీ ఎక్కడ తప్పు వస్తుందంటే తనూజ గారిది ఈ పర్టికులర్ పాయింట్లో 1-on-1 మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్లు వాళ్ళు చెప్పినవి తప్పు. కానీ ఆ తప్పులను కూడా ఈవిడ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రీతు చౌదరి విషయంలో రీతు చౌదరి అక్కడ దెబ్బ తగిలి రక్తం కారుతున్న టైంలో నువ్వు వెళ్ళి ఏం మాట్లాడావు తనుజ? కూర్చొని దెబ్బ తగిలింది, ఆవిడ చెయ్యి అడ్డం పెట్టి నన్ను ఆపడానికి చూసినప్పుడు తగిలింది అని నీ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నావు. అక్కడ రక్తం కారుతుంటే అలా మాట్లాడొచ్చా అంటే దాంట్లో డిఫెండింగ్ ఏ మాటకా మాట తనుజ గారి డిఫెండింగు అక్కడ 4-5 వచ్చి మాట్లాడుతున్నా కూడా ఆల్మోస్ట్ 95 to 99% అయ్యా చాలా బాగా మాట్లాడారు. 1-2% తప్పించి కొంచెం కన్ఫ్యూజన్ టోన్లో వెళ్ళింది. ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ని పాయింట్ బై పాయింట్ డిఫెండ్ చేసిన విధానం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఆవిడ దగ్గర ఆ క్వాలిటీ ఉందని నేను అనుకోలేదు. నెక్స్ట్ లెవెల్ డిఫెండింగ్ ఉంది ప్రతి పాయింట్లో. ఈవెన్ రితు చౌదరి విషయంలో ఆవిడ చెప్పిన పాయింట్లకి ఎలాంటి డిఫెండ్ చేసిందంటే, అదేంట్రా అలా అడగడం తప్పేనా, నేను ఎక్కడేం వెళ్ళలేదురా అలా అడగకూడదని. అక్కడ అడిగారు, నా దెబ్బ తగిలింది అన్నారు, ఎలా తగిలిందిరా దెబ్బ అని చెప్పాను. ఏముంది అక్కడ? నేను మధ్యాహ్నం చెప్పింది కూడా ఏముంది అక్కడ? నీకు దెబ్బ తగిలింది, ఆవిడ చెయ్యి అడ్డం పెట్టింది కూడా క్లియర్గా ఫుటేజ్లో ఉంది. ఎలా తగిలిందిరా అని ఎవరైనా అడుగుతారు. దాంతోపాటుగా నా వల్ల తగిలిందేమో అనుకుంటారేమో అని, నా వల్ల తగలలేదురా, నువ్వు చెయ్యి అడ్డం పెట్టబట్టి తగిలింది అనే సెన్స్లో అనడంలో ఏ తప్పు లేదు. ఇక్కడ అందరికంటే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసిన రీతు చౌదరి గారు. సంబంధం లేకుండా గై నరిచారు. ఎందుకు నరిచారు నాకు అర్థం కాల. చచ్చిన పాముని, కొట్టిన పాముని కొట్టి, చంపిన పాముని చంపి ఏందేదో పాము అని అలా చేశారు మీరు. నీ సారీ నేనేదో ఊరికే అన్నాను కానీ నీ సారీని నేను యాక్సెప్ట్ చేయలేదనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.
అక్కడ ఏముంది యాక్సెప్ట్ చేయకపోవడానికి? ఏమన్నారు? ఆవిడ తోసేసి ఏమన్నది? తలకేసి కుట్టారా? నువ్వే వచ్చినావు అడ్డం వచ్చినావు, తగిలింది, బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చినప్పుడు ఆవిడేమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఈ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేయట్లా. దాంట్లో తనుజ గారి ఆర్గ్యుమెంట్ కూడా చాలా ప్రాపర్గా ఉంది. ఆవిడదే పర్ఫెక్ట్ పాయింట్లు. నామినేషన్ మొత్తం మీద ఆవిడ పాయింట్లు బాగున్నాయండి. దెర్ ఈజ్ నో డౌట్. హరీష్తో కూడా వాగ్వాదం జరిగినప్పుడు క్లియర్గా గట్టిగానే మాట్లాడారు. ఆవిడ భయపడడం కానీ ఇదేం లేదు, క్లియర్గా స్ట్రాంగ్గానే మాట్లాడారు. అంత స్ట్రాంగ్నెస్ చూపించారు. కానీ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఆయన అన్న మాట తీరు అండ్ ఏందే మాట తీరు బాడీ లాంగ్వేజ్ని తీసుకెళ్ళి ఉమెన్ కార్డుకి అటాచ్ చేసి క్యారెక్టర్ అన్నాడు, బిహేవియర్ అన్నాడు అనేసి మార్చి ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన విధానం నాకు నచ్చలేదు. దెర్ ఈజ్ నో డౌట్ దట్ ఈజ్ ఉమెన్ కార్డ్. లాస్ట్ సీజన్లో పుణ్యస్త్రీలు గిన్నెస్త్రీలు క్యారెక్టర్ ఏంటో తెలుసు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కూడా అలా మాట్లాడాలని కాదు, అప్పుడు కూడా ఉమెన్ కార్డులు తీయకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటిది అనని మాట కోసం ఉమెన్ కార్డు తీసుకొని వచ్చి నువ్వు ఇలా అన్నావు అని అనడం కరెక్ట్ కాదు. దెర్ ఈజ్ నో డౌట్ కరెక్ట్ కాదు. ఆయన అన్న మాటలు అవి కాదు, ఈవిడ తీసుకొచ్చిన మాటలు వేరేలాగా ఉన్నాయి. అది ఉమెన్ కార్డు కిందకే వస్తుంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆవిడ అస్సలు నచ్చలేదు. రిమైనింగ్ మొత్తం ఆవిడున్న సిచ్యువేషన్ తగ్గట్టు, హెల్త్ కండిషన్ తగ్గట్టు చిరాకు పడడంలో తప్పేం లేదు. చిరాకు పడడం తప్పించి ఆవిడ ఇంకేం తప్పు చేయలేదు నా దృష్టిలో. దాంతోపాటుగా ఆలూ ఫ్రై విషయంలో డంబు రిప్లైస్ ఇచ్చారు. శ్రీజ, డెమాన్ పవను, ఈ మనీషు, ఈ ప్రియా ఆలూ ఫ్రై విషయంలో. అరే బిగ్ బాస్ ఆలూ ఫ్రై చేస్తున్నప్పుడు బిగ్ బాస్ బయటికి రమ్మంటే వెళ్ళిపోయిన ఆవిడ వచ్చేసరికి మీరు పేట చేసేసి దానికి ఆలూ ఫ్రై అవ్వలేదని ఆ పాయింట్ ఎలా డంబు పాయింట్ ఎందుకు తెచ్చారనేది నాకు అర్థమే కాదు. ఈ కామనర్స్ ఇంత డంబు పాయింట్ తీసుకొని వచ్చారా? ఆ క్రాంకీనెస్ చిరాకు పడింది అనేది క్లియర్గా ఆవిడే చెప్తున్నా. హెల్త్ దాని పాయింట్ పెట్టి నామినేట్ చేస్తున్నా ఓకే. అలా కాదు, ఇందాకడదాకా నేనేమనుకున్నా తెలుసా, ఈరోజు ఎపిసోడ్ చూసేదాకా నాకు డౌట్ ఉండే, అరే 9 మందిని నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యి వాళ్ళు ఇలా ఎవరికంటే వాళ్ళకి చేయకుండా ఒక్కొక్కరు చేస్తూ వచ్చారేమో, ప్లాన్ చేశారేమో. కాబట్టి రీజన్స్ గట్టిగా ఉండకపోయినా ఏ ఒకటి చెప్పి అందరినీ చేయాలనేసి చేసి చూసారేమో, అందుకని కొంచెం పెద్దగా రీజన్స్ బాగాలేవు అనుకున్నా. అలా కాదంట, ఏం ప్లాన్ చేసుకోవాలంట, ప్లాన్ చేసుకోకుండానే అంత పెద్ద రీజన్స్ చెప్పలేదు. ఆ ఉల్లగడ్డ ఫ్రై గురించి చెప్పేది స్వామి. ఉల్లగడ్డ ఫ్రై ఆవిడ చెప్తున్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పటికీ వాదిస్తున్నారు. తర్వాత అయిపోయింది. చాలాసేపు జరిగింది. మధ్యలో మాస్క్ మ్యాన్ హరీష్ ఈవిడ రైజ్ చేయకముందు రైజ్ చేసిన పాయింట్ ఉన్నాయి. అంటే వాయిస్ రైజ్ చేస్తే వాయిస్ రైజ్ చేయొద్దు అని అడిగారు. నిజంగానే అక్కడ ఆ సిచ్యువేషన్లో వాయిస్ ఫస్ట్ రైజ్ చేసింది హరీష్. అది తప్పు అనిపించింది నాకు. ఏమనిపించిందంటే, నేను ఇక్కడ మాట్లాడనివ్వండి అంటే, సరే నేను మాట్లాడతా మాట్లాడండి తర్వాత మాట్లాడతా అని పెద్ద వాయిస్ రైజ్ చేశాడు. విచ్ ఈజ్ నాట్ గుడ్. అంత అవసరం లేదు అక్కడ. ఆ విషయంలో ఒప్పుకుంటాను. తర్వాత సింపతి అనే పదాలు వాడారు తనుజ గారు. ఆ నామినేషన్స్లోనే సింపతి చూపించారు కదా అనే పదాలు వాడినప్పుడు దాన్ని కూడా కామనర్స్ ప్రాపర్గా డిఫెండ్ చేస్తూ ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రాపర్ కౌంటర్ లేదు. ఎందుకంటే సింపతి అనే పదం ఎక్కడొచ్చిందంటే, వీళ్ళు ఎక్కడికక్కడ సింపతి చూపిస్తున్నారు. నిజంగానే వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకే క్లారిటీ లేదు. మీ చేత వంట మేము ప్రతి ఒక్క వంట చేయించుకోవచ్చు, మాకు ఇష్టం వచ్చినాయి అంటారు. చేయించుకోలేదు, అందుకే చేయించుకోలేదు. అయినా కూడా మాకు ఛాన్స్ వచ్చి నాకు ఆకలేసి తినాలనిపించినా మీ చేత సపరేట్గా 5 days చేయించుకొని తినొచ్చు నేను, కానీ తినలేదు అక్క అనేసి అంటుంది ప్రియ. మరి అదే కదా సింపతి అంటుంది తనుజ. మీరు సింపతి చూపించి మీరేదో జనాల్లో నేటు అవుతారని మీరే థింక్ చేసుకొని వాళ్ళకి పని చెప్పొచ్చు అని తెలిసి మీరు అదే పాయింట్ చెప్తున్నా పని చెప్పట్లా, ఒకే కర్రీ చేయించుకుంటున్నారు. అదే కదా సింపతి అనేది తనుజ అనేది నా పాయింట్. ఇక్కడ కూడా క్లారిటీ లేకుండా మాట్లాడారు ఈ 4-5. అదొకటి. దానికి డిఫెండింగ్ చేసింది తనుజ గారు బాగా చేశారు. ఒక్క ఉమెన్ కార్డ్ అన్న విషయంలో మాత్రమే బాగలేదు, మిగతా అంతా గుడ్. నెక్స్ట్ వచ్చరికి ఇంకొకటి ఓయమ్మ చాలాసేపు ఉంటుంది, నేను షార్ట్ కట్లో చెప్పా. రీతు గారు అన్న మాటలు చూడండి, తప్పు ఉంది. నాకు అప్పటికి ట్రై చేసి పడి ఉంటుంది అన్నావు, అడ్డు పెట్టడానికి ట్రై చేసి పడి ఉంటుంది అన్నావు. అది చచ్చిన పాముని చంపడమే అనిపించింది నాకు. చాలా పెద్ద మాటలు మాట్లాడిందండి ఈరోజు. ఇక్కడ లాస్ట్లో మాట్లాడిన మాటలు ఓకే బాగానే ఉంది. రీతు చౌదరి గారు భరణి గారిని అనొచ్చు. భరణి గారు చాలా ఓవర్ చేశారు ఈరోజు, ఆయన గురించి కూడా మాట్లాడదు. నెక్స్ట్ తనుజ గారు లాస్ట్లో కూడా మళ్ళీ సారీ చెప్తే, మీ సారీ యాక్సెప్ట్ చేయనని అంత పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు రీతు చౌదరి. సారీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కూడా నీ సారీ అయితే నేను యాక్సెప్ట్ చేయను. దాంతోపాటు ఎప్పటి నుంచో నీ ఫ్రెండ్షిప్ లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకుంటామని నాకు తెలుసు. అంటే మేబీ అవుట్ సైడ్ కూడా అవుట్ సైడ్ విషయాన్ని కూడా తీసుకొచ్చింది అనుకుంటా. ఎప్పటి నుంచో అన్నదంటే ఏంటి, బయట వాళ్ళు కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా పరిచయం ఉంది కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చింది అనుకుంటా. అది కూడా ఓవర్ అనిపించింది నాకు. తెలుసు స్టిల్ నేను ఎంతలో ఉండాలి అంతలోనే ఉంటున్నాను నీతో, ఈసారి యాక్సెప్ట్ చేయలేననే మాటలు చాలా ఓవర్.
నెక్స్ట్ జరిగి హరీష్ ఏమంటారంటే అంతా బాగా వండుతున్నారు కానీ కొంచెం అన్నపూర్ణ లక్షణాలు కూడా ఉండాలి కదా అనే పాయింట్ తీసుకొచ్చాడు. దీంట్లో కూడా నాకేం తప్పు అనిపించలే. అదేం పెద్ద బూతు కాదు, అనకూడని మాట కాదు, సింపుల్ సేమ్ పాయింట్. ఆవిడ నిజంగానే క్రాంకీగా ఉన్నారని లైవ్లో ఆవిడే యాక్సెప్ట్ చేశారు. ఆ క్రాంకీగా ఉన్న దానికి రీజన్ వాళ్ళకి తెలియదు కాబట్టి అరే పెట్టేటప్పుడు ప్రశాంతంగా పెట్టచ్చు కానీ విసుగ్గా చిరాగ్గా విసుక్కున్నట్టు పెట్టారు ఆవిడ. అది ఆ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు ఎందుకు ఉన్నారని. కాబట్టి అన్నంలో తప్పులేదు, అదేం పెద్ద బూతు కూడా కాదు. దాన్ని కూడా తప్పుగా పోర్ట్రే చేస్తే మనం ఏం చేయలేం. ఇదేం కరెక్ట్, ఇదేం పెద్ద విషయం కాదు, పెద్ద బూతు మాట కూడా కాదు హరీష్ అన్నదాన్ని. తర్వాత సరికి ఏడుస్తుంది ఆవిడ. ఇందాక ఏడ్చిందని చెప్పాను, ఆ ఏడ్చింది మొత్తం రాంగ్ నా దృష్టిలో. ఏడ్చడం వరకు ఓకే, ఎందుకంటే ఎంతమంది 5 మంది పడి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎమోషనల్ అవుతారు. ఆ ఎమోషనల్ అవ్వడంలో తప్పేం లేదు. కానీ ఎమోషనల్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్ ఒక అమ్మాయిని ఇట్లా అన్నాడు, ఎలా పోర్ట్రే అవుతుంది బయటికి, క్యారెక్టర్ మీద చేస్తారు ఎవరైనా అనే మాటలో ఖచ్చితంగా ఉమెన్ కార్డ్ ప్లే చేయడం దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఏడ్చినంత వరకు ఓకే, అది మాత్రం క్లియర్. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి వర్సెస్ ఆశా శేని గారు. వాళ్ళు వచ్చి ఆడారు. సుమన్ శెట్టి గారు నీట్గా భలే ఆడారు అనిపించింది. ఆశా శేని గారు గెలుస్తారు అనుకున్నా. ఆడి హ్యామర్ని పట్టుకొని ఆయన ఒక నామినేషన్ చేశారు, మళ్ళీ సంజయ్ నామినేట్ చేశారు. వీళ్ళకి ఏం ఆట అర్థం కావట్లా. తర్వాత వచ్చేసరికి ఆయన వెళ్ళి ఆ హ్యామర్ వచ్చేసరికి ఒకరికి ఇచ్చారు. హ్యామర్ వచ్చిన తర్వాత ప్రియా గారికి ఇచ్చారు హ్యామర్. ఆ ప్రియా గారు వచ్చి రాముని నామినేట్ చేస్తే నాకు ఏమి చేయాలరా అనిపించింది. రాముని నామినేట్ చేస్తే అరే తప్పు మీద తప్పు ప్రియా గారు చేసుకుంటూ వెళ్తున్నారే, రాముని ఎలా నామినేట్ చేస్తుందని. రాముని నామినేట్ చేస్తూ సేమ్ రీజన్స్, మీకు లడ్డు ఇచ్చాం, మిఠాయి ఇచ్చాం, ఎగ్ పప్పు ఇచ్చాం, అరటి పుల్లు ఇచ్చాం అన్నట్టుగా అన్నీ ఇచ్చాం, మీరు నాకు ఒక ముద్ద టేస్ట్ చూడడానికి ఇవ్వలేదు, నాకు బాధేసింది, అది కూడా ఒక పాయింట్ చెప్తున్నాను అన్నట్టుగా దాన్ని కూడా ఒక పాయింట్కి యాడ్ చేసి నామినేట్ చేసింది. నాకు చిరాకు దుబ్బింది. ఎలా ప్రియా గారు ఇలా చేస్తారని. తప్పు మీద తప్పు. ఆ పిల్లాడు ఏ తప్పు చేయలేదు. క్లియర్గా వీళ్ళు టేస్ట్ చూస్తానంటే వీళ్ళే బుక్ అవుదాం పదా అంటే సరే మేము బుక్ అవుతామని ఒక మాట అన్నాడు అంతే. లేటుకో లాక్కోవడమో చిరాగ్గా ఆడడమో వాళ్ళు ఏదో సీరియస్ అవ్వడం కూడా ఏం చేయలేదు. తర్వాత వెళ్ళి బతిమిలాడాడు. నువ్వు బతిలాడి అన్నిసార్లు బతిలాడిన వ్యక్తిని తీసుకొచ్చి, సారీ చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ నామినేషన్లో కూర్చోబెట్టి అంత ఏం తప్పు అక్కడ నాకు అర్థమే కల. అది ఎంత సిల్లీ నామినేషన్ రీజనో అంత సిల్లీ నామినేషన్ రీజన్ చేశారు ప్రియా గారు. ఆ తర్వాత వచ్చేసరికి భరణి గారు, లాస్ట్లో భరణి గారు ఛాన్స్ వచ్చింది, ఇంతవరకు నామినేట్ కాలేదు కదా, మీరు ఒకరు నామినేట్ చేయొచ్చు. అక్కడ మిగిలి ఉన్న డెమాన్ పవన్ అండ్ మనీషుల్లో అంటే డెమాన్ పవన్ నామినేట్ చేశారు. పర్ఫెక్ట్ రీజన్ చెప్పారు. ఇక్కడ భలే అనిపించాడు. లైవ్లో అయితే చాలాసేపు డిస్కషన్ జరిగిన ప్రతిసారి మంచిగానే మాట్లాడాడు. భరణి గారు వ్యాలిడ్ పాయింట్సే మాట్లాడారు. ఏం లేదు, ఆయన ఓవరాల్గా చెప్పిందంటే నీది వెల్కమింగ్గా లేదు, వామ్ వెల్కమ్ ఇవ్వట్లేదు. నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక చిరాకు ఎక్స్ప్రెషన్, మనోడు పెట్టేది మొత్తం అదే ఉంది. అంటే అతను చిరాకుగా పెడుతున్నావు కదా, అంత ఎక్స్ప్రెషన్ కొంచెం అంటే ఏంట్రా ఇతను కోపంగా ఉన్నాడా, ఇష్టం లేదా మనతో మాట్లాడడం అన్న సీన్స్లోనే ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు డెమాన్ పవన్ ఉంటున్నాయి. అది క్లియర్గా మనకు కూడా అనిపిస్తుంది. అదే చెప్పాడు, వెల్కమింగ్గా లేదు, మనీష్ కొంచెం కార్డియల్గా మాట్లాడతారు, అది ఒక్కటే తప్పించి దట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లైవ్లో. ఏది లేదు, ఇద్దరిని ఇమీడియట్గా చేయమంటే ఇద్దరి మీద నాకు పాయింట్ లేవు, ఉన్న దాంట్లో ఆ పాయింట్ చెప్తున్నాను, ఇంతకుమించి ఏం లేదు, తప్పుగా ఏం తీసుకోవద్దని లాస్ట్లో వెళ్ళి సారీ చెప్పాడు, లాస్ట్లో వెళ్ళి హగ్ కూడా చేసుకున్నాడు. కానీ ఇంప్రెసివ్గా అనిపించింది డిమాన్ పవను బాగా చేసుకున్నాడు, ఆర్గ్యుమెంట్స్ బాగా చేశాడు. ఏంటన్నా పాయింట్స్ చెప్పండి, ఎక్కడ మీకు వెల్కమింగ్గా లేను, ఎక్కడ చేశాను, నేను అందరితో బాగుంటున్నా, మిమ్మల్ని బాగా ప్రేమగా పిలుస్తున్నా, మధ్యాహ్నం స్వీట్ కూడా పెట్టాను అని బాగా అంటే ఒప్పుకోలే. చిన్న పాయింట్ మీద కూడా రిపీటెడ్గా ఇద్దరు కలిసి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20-30 నిమిషాలు మాట్లాడుకున్నారు సేమ్ పాయింట్. సో ట్రై చేశాడు డిమాన్ పవన్, గుడ్. అంటే ఆర్గ్యుమెంట్స్ పెట్టడానికి, పాయింట్స్ పెట్టడానికి క్లియర్గా ట్రై చేశాడు, యాక్సెప్ట్ చేయకుండా బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ గారు మాట్లాడిందే ఒక మాట అయితే ఆ ఒక్క మాట వేసుకోవాలి ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్. ఆ ఎపిసోడ్లో మాట్లాడిందే ఒక మాట, ఆ ఒక్క మాటని వేసేసుకున్నారు. ఏ మాట అంటే, అమ్మా నువ్వేంటో తెలుసు కదా, నువ్వు ఏడవడం ఎందుకు, అతని క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ అంటే తెలియదా అని ఒక మాట అన్నారు. అది మాత్రం టెలికాస్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత తనుజ ఫన్నీ వేలో వాళ్ళు అగ్ని పరీక్ష నుంచి వచ్చారు, ఇది ఆల్రెడీ నేను చెప్పాను, అది అన్నాను వీళ్ళు సీరియస్గా తీసుకున్నారని. తర్వాత తనుజ ఇమానియల్తో అంటారు. భరణి గారు సాల్ట్ విషయానికి వచ్చినప్పుడు ఆమ్లెట్ సాల్ట్ విషయం కూడా తీసుకువచ్చారు, విచ్ ఇస్ టుస్ పాయింట్. డిమాండ్ పవన్ అంటారు, మీరు అన్నారు కదా మేమేదో మనుషులా చూడలేదు మిమ్మల్ని అని, మరి ఆమ్లెట్లో సాల్ట్ ఎక్కువైతే మేము అడిగామని నిన్ను ఏమనంటే అది అడుగుతారు ఊరినా, ఏమని అడుగుతారు, ఆమ్లెట్ సాల్ట్ ఎక్కువైందని అడుగుతారా, ఆమ్లెట్ సాల్ట్ ఎక్కువైందని చెప్తారు అంతే. అడిగేదానికి అంత క్వశ్చన్ చేసే అంత పాయింట్ ఏముందాడా, అదేదో పెద్ద తప్పు అన్నట్టుగా అదేదో ఇది అయినట్టుగా దాన్ని పాయింట్ రైజ్ చేస్తున్నారు, చిన్న పాయింట్లే. అక్కడ సాల్ట్ వేసింది భరణి గారు అంట. అప్పుడు స్టాండ్ తీసుకుని భరణి గారు వచ్చి మాట్లాడుంటే బాగుండే అనేసి ఆవిడ అన్నారు, మంచి పాయింట్ మాట్లాడారు.
అప్పుడు ఇమానియల్ ఏమంటారంటే నిజంగానే భరణి గారు రాబోతుంటే నేనే ఆపానమ్మా అంటే సుమన్ శెట్టి గారు కూడా నిజమంటారు. కానీ భరణి గారు రాబోతుంది మాస్క్ మ్యాన్ మాట్లాడేటప్పుడు కానీ సాల్ట్ విషయానికి వచ్చినప్పుడు ఎవరు ఆడడానికి ట్రై చేసినట్టుగా మనకు చూపించలే. ఆయన స్టాండ్ తీసుకొని సాల్ట్ విషయంలో మాట్లాడుంటే బాగుండని నాకు కూడా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి ఇమానియల్ అన్నాడు మనలో చాలామందికి హ్యామర్ తీసుకుని ఒకడికే ఇస్తే ఆ ఒక్కరు తప్ప మిగతా కామనర్స్ అందరూ నామినేట్ అయ్యే అవకాశం ఉండేది, అది ఆ గేమే అర్థం కాలేదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ రాముకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైవ్లో. తర్వాత లోపల హరీష్ ఇవన్నీ వింటాడు. అంటే వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు మనం తప్పు చేసాము, ఆ కామనర్స్ చూసావా ఎంత గ్రూప్గా ఎంత బాగుంటున్నారో, ఆల్రెడీ డిస్కస్ చేసుకుని బయట ప్లాన్ చేసుకుని వచ్చినట్టే ఉన్నారు అన్నట్టుగా భరణి గారు అంటూ ఉంటారు. అదంతా వింటాడు మాస్క్ మ్యాన్ బయట కూర్చొని హరీష్ విని వాళ్ళతో చెప్తుంటారు వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు ఏంటి, మనం ఏదో ప్లాన్ చేసుకుని వాళ్ళు 9 మంది నామినేట్ చేసినట్టుగా అనుకుంటున్నారంటే అది ఏం లేదని వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు. మేము ఎక్కడ డిస్కస్ చేసుకుంటే మనం చూపించాలి, వాళ్ళు ఎక్కడ డిస్కస్ చేసుకోకుండా ఎవరి వర్షంలో వాళ్ళు ప్లానెడ్గానే మాట్లాడి ప్లానెడ్గానే ఆడారు. అది ఒకటి క్లారిటీ ఇచ్చారు. అంటే పాయింట్ మనం అందరినీ నామినేట్ చేయాలని డిస్కస్ చేసుకోకపోయినా ఆల్మోస్ట్ దానికి ట్రై చేశారు వాళ్ళు, అంటే తెలివిగా ఉన్నారు. తర్వాత సరికి రాము భరణి గారితో అంటున్నాడు అన్న డైలీ నేను ఇలా హక్ చేసుకుంటా అంటే మా అమ్మ నాన్నకు గుర్తు రావట్లేదని ఒక ఇమేజ్లో మాట్లాడితే ఆయన కూడా హక్ చేసుకున్నాడు, క్లోజ్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చరికి ఇది ఒక పాయింట్, నేను ఒక ఆన్ ఫేస్ మాట్లాడతాను, నేను ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడాను, ఆ కేక్ రెడీ చేసేటప్పుడుగా మాట్లాడుతూ ఉన్నాడు మాస్క్ మ్యాన్ హరీష్. రిపీటెడ్గా ఇవి చెప్తున్నాడు, ముందు చూడాలి ఎంత మాత్రం ఆన్ ఫేస్ మాట్లాడతారా వెనక మాట్లాడకుండా ఉంటాడా అనేది ఒక క్లారిటీ వస్తుంది ముందు. కానీ యాజ్ ఆఫ్ నో మాస్క్ మ్యాన్ మాటల్లో నిజంగానే అతను అనే పాయింట్లు మాట్లాడే పాయింట్లు చాలా బాగున్నాయి. దాంతోపాటుగా ఎదుటి మనిషి రెచ్చిపోతున్నా ఇతను రెచ్చగొడుతున్నాడే కానీ రెచ్చిపోయి మాటలు తోలట్ల ఏదో ఒక రూడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, అంటే గౌరవం లేకుండా నువ్వు అని అనడం, సింగులర్ వర్డ్స్ యూజ్ చేయడం ఇంతవరకు చేయలేదు. అది విచ్ ఈజ్ అప్రిషియబుల్, సూపర్ అనిపిస్తుంది అది ఆ పాయింట్ వరకు. నెక్స్ట్ వచ్చేసరికి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగినాయి, అది స్కిప్ చేశారు, అది ఆల్రెడీ మీకు చెప్పా. మార్నింగ్ సాంగ్ అయిపోయిన తర్వాత హరీష్, ఇమానియల్, తనుజ గారు కెన్ ఐ టాక్ టు యూ అని అడిగారంట హరీష్ వెళ్ళి తనుజ గారితో. వద్దండి నాకు మాట్లాడడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేశారంట తనుజ గారు. నేను మా నాన్న మా అమ్మ దేవుడికి కూడా భయపడను, వాళ్ళకి కూడా నేను లెక్క చేయను, అలాంటి వాడిని నేను, నా భావం కరెక్ట్గానే ఉంటుంది ఎప్పుడైనా, కానీ నా లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుందేమో. ఇది క్లియర్ అండి. భావం ఇన్ ద సెన్స్ ఆయన ఏదో చెప్పాలనుకుంటే అది క్లియర్గా చెప్తాడు, అది క్లియర్ ఉంటుంది, అదే మీనింగ్ ఉంటుంది. కానీ ఆ లాంగ్వేజ్ వాడకం వల్ల అది అటు ఇటు అవ్వచ్చని క్లియర్గానే ఇందాక జరిగినట్టుగానే క్యారెక్టరు బిహేవియర్ దగ్గరికి వెళ్ళారు చూస్తారో అలాంటిది అనమాట. అంతేగాని నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడనని. నిజంగానే మీరు వచ్చి తీసుకోండి ఆ రెడ్ ఫ్లవర్ అనేసి ఇమానియల్ అన్న పాయింట్ తప్పించి, ఆ రెడ్ ఫ్లవర్ అన్న దాంట్లో తప్పించి మిగతా ఎక్కడ కూడా తుస్కారంగా ఎవరిని ఒక మాట కూడా మీరు అనకుండా కూడా ప్రొనౌన్స్ ఎవరిని చేయట్లా, చిన్నపిల్లలను కూడా. అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిందే మనం. నెక్స్ట్ సరికి తనుజ శ్రీజతో మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ముఖం కూడా చూడాలని లేదండి నాకు, ఎంత స్టేట్మెంట్ పాస్ చేశారో తెలుసా, ఆయన ఏంటి అనేది ఆ బిహేవియర్ గురించి అని. శ్రీజ గారికి కూడా అర్థం కాలేదేమో, ఆవిడ బిహేవియర్ అంటూ ఉంటే ఈవెన్ భరణి గారు అనేసి అంటూ ఉంటారు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో భరణి గారు కూడా అంటారు ఆయన అట్లా మాట్లాడడం నాకు నచ్చలేదని. అతను ఇమానియల్ కూడా అట్లా అలా పెద్ద మాట మాట్లాడడం అమ్మాయిని నచ్చలేదంటే అవును నాకు కూడా నచ్చలేదు అంటారు. అక్కడ ఏం పెద్ద మాటలు మాట్లాడాను అనేసి స్టాండ్ తీసుకుని ఉంటే బాగుంటుంది అనిపించింది నాకు. అంత పెద్ద మాటలు ఏం మాట్లాడలేదు ఆయన మాట్లాడింది నార్మల్ మాటలే, అది ఆవిడ యాక్సెప్ట్ చేసిన మాటలే. తర్వాత సరికి తనుజ గారు వచ్చారు, మన సంజన గారు వచ్చి చాయ్ కావాలనేసి అడిగారు. మన ప్రియాని మనీష్ని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది డ్రామా, సంజన గారి డ్రామా. ఈ సంజన గారి డ్రామా ఎలా ఉందంటే, అరే ఈవిడ ఎలారా బిహేవ్ చేస్తున్నారు, ఇంత పొలైట్గా ఇంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉంటున్నారు, అవతల 15 మంది కొట్టుకుంటున్నారు, ఈవిడ వల్లే కొట్టుకుంటున్నారు, అయినా కూడా మనకు సంబంధం లేదురా నాయన, మనం అసలు దాంట్లో పాత్రలే లేదు అనేసి హ్యాపీగా. చిన్నపిల్ల పని చేయట్లేదా ఏంటది ఆ బిహేవియర్ అనేది నాకు అర్థం కాదు. ఇప్పటికీ పోస్ట్ పార్టంలో ఉన్నారా, బేబీ ఉండి బేబీ గుర్తొచ్చి డిప్రెషన్లో అలా చేస్తున్నారా, నాకైతే అర్థం కాలేదు. ప్రాంక్ అయితే కాదు కానీ క్లియర్గా వచ్చి అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, రోజుకు 6 టీలు తాగుతున్నా, ఒక టీ ఇండి మహాప్రభు అంటే వాళ్ళు నన్ను పోతూ గుడ్డు తీసుకుని వెళ్ళిపోయింది. గుడ్డు తీసుకొని వెళ్ళిపోతూ ఎన్ని ట్విస్ట్లో చూడండి ఆ గుడ్ ఎపిసోడ్లో. అరే గుడ్ ఎపిసోడ్లో గుడ్డు ఎవరికి తెలియదు అనుకుంటే రాముకు చెప్పేసింది, ఎవరికి తెలియదు అనుకుంటే కళ్ళ ముందే తనూజకి చెప్పి తీసుకున్నది. తనూజ వచ్చి భరణి గారికి చెప్పేసింది, భరణికి తెలుసు, తనూజకి తెలుసు, రాముకు తెలుసు. ఇంకా హైలైట్ ఏంటంటే తనూజ గారికి ముందే తెలుసు. ఆ తనూజ గారిది ఇంకొక పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే ఈరోజు డ్రామా అనిపించింది. అరే ముందే మీకు తెలుసు, లైవ్లో ఏం చేస్తారంటే ముందే తెలుసు ప్రియా గారు అండ్ వేరే వాళ్ళు ఈవిడ వాళ్ళిద్దరికీ తెలుసు గుడ్డు విషయం అని చెప్పిన తర్వాత వెళ్ళి అడుగుతుంటే మీకు తెలిస్తే ఎందుకు చెప్పలేదంటే దానికి ఏం చేస్తారు, తెలియదని కూడా చెప్తారు.
అదేంటో నాకు అర్థం కాల. ఇంకా చెప్తానండి. ఆ గుడ్డు తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళి తినేది చూపించలేదు మనకి. నాకు తెలిసి తినేది షూట్ చేసి ఉండరేమో అనుకుంటున్నాయి బిగ్ బాస్ టీం అంత. కొత్త టీం వచ్చింది కదా, కెమెరా వర్క్ చేసే వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారంట కాబట్టి అది క్యాప్చర్ చేసి ఉండరు. ఏదేదో నార్మల్గా అయిపోయి ఉండదు సడన్గా. అది పెద్ద ఇంపార్టెంట్ అయ్యి ఉండవచ్చు, ఎందుకంటే వేరే చోట మంచి కాన్వర్జేషన్ జరిగి ఉండొచ్చు. ఆ టైంలో ఈవెంట్ని పట్టించుకొని ఉండకపోవచ్చు కెమెరామెన్స్, కాబట్టి అది క్యాప్చర్ అవ్వాల, అందుకే మనం చూపించాల. ఆ తర్వాత గుడ్డు తీసుకెళ్ళి తినేసి రాముకు చెప్పిన తర్వాత వీళ్ళు అబ్జర్వ్ చేశారు 4 గుడ్లలో 1 గుడ్డు మిస్ అయింది, 3 ఉన్నాయని. వెళ్ళారు, అందరిని అడుగుతున్నారు, రూల్స్ మార్చేస్తాము, మిమ్మల్ని ఎవరిని లోపల రానిచ్చాము, అది ఇది అని చెప్పిన తర్వాత రాము రాథోడ్తో చెప్పింది కాబట్టి రాము రాథోడ్ చెప్పేస్తాడు మనీష్తో. చెప్పిన తర్వాత మనీష్ కూడా 3వ సారి చెప్పావు, ఫస్ట్ టైం సెకండ్ టైం నువ్వు చెప్పలేదని మనీష్ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసి సీరియస్ అయ్యాడు. సీరియస్ అవ్వడమే కాకుండా ఇంకొక ఒక స్టెప్ ముందుకు అడుగేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎలాంటి మాటలు? నువ్వు ఒక ఫేక్, నిన్ను నమ్మను, నువ్వు అబద్ధాలు చెప్తుంటావు, నువ్వు సింపతి డ్రామాలు వేస్తుంటావు, సింపతి గేమ్స్ ఆడుతుంటావు, నువ్వేంటో నాకు అర్థమైపోయింది, నిన్ను నమ్మను, నువ్వు చెప్పినప్పుడు విన్ను, నీతో మాట్లాడాలని నాకు లేదని చాలా చిరాగ్గా, చాలా ఏంటి ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు ఇతను, ఏం చేశాడని ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజుల్లో ఎందుకు ఇంత గర్వము ఇంత పొగరుగా మాట్లాడుతున్నాడో మర్యాద మనీష్ అనేది నాకు అర్థమే కల. రాముతో అసలు చిరాకు వచ్చింది నాకు, ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడని, అవసరమని అయిపోయింది. ఫస్ట్ అటెంప్ట్లో చెప్పలేదు అంటారు. అసలు కామెడీ ఏంటి, అక్కడ లోపల ఉన్న ఇద్దరు అసలు చెప్పలా, ఇక రాము మీద పడుతున్నారు. చిన్న దానికి ఓన్లీ రాము మీద పడుతున్నారు అందరూ, సంబంధం లేని దానికి. అతను ఏం చేస్తాడని ఆవిడ చెప్పొద్దు అన్నది ఆవిడ చెప్పింది. ఆ తర్వాత అందరికీ ప్రాబ్లం అని చెప్పిన తర్వాత ఆవిడ వద్దన్నా కూడా చెప్పేశాడు. భయస్తుడు మనిషి, అతని మీద అరుస్తారు. అయిపోయింది, చెప్పాడు, తెలిసిపోయిన తర్వాత భరణిది ఎంత ఓవర్ యాక్షన్ అనిపించిందో నాకు నచ్చలే భరణి గారిది. ఎందుకంటే అతనికి ముందే తెలుసు ఎగ్ రిలేటెడ్ తీసుకుందని తనుజ గారు చెప్పారు. తెలిసి కూడా అంత డ్రామా ఎందుకు చేశారు? అందరూ డ్రామా ఆర్టిస్టులు అని పెట్టింది ఎక్కడ తెలుసా? ఎవరికి వాళ్ళు ఎలా ఉన్నారంటే మంచి పేరు మనకు రావాలి, ఆ సింపతి మనకి రావాలి, మనం మంచి అనిపించుకోవాలని ఆ కామనర్స్లో కొంతమందికి ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఈరోజు భరణి గారు తనుజ గారు తెలిసి కూడా సైలెంట్గా డ్రామా చేశారు, తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు, తెలిసి కూడా ఆవిడకి ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆవిడ 5 months బేబీని వదిలేసి వచ్చారనే కన్సర్న్తో సైలెంట్గా ఉన్నారు. అంటే అంత పెద్ద ఫైట్లు అవుతున్నాయి. తనుజ గారిది ఎంత మిస్టేక్ ఉందో, అదే సంజన గారిది ఎంత మిస్టేక్ ఉందో, వీళ్ళిద్దరూ అంతే ఉంది. యాక్సెప్ట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళిద్దరు చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉన్న వాళ్ళు తప్పులేదు, తనుజ లాంటి వాళ్ళు ఓకే అనుకోవచ్చు. ఆవిడ ఏడ్చినప్పుడు తప్పు అనిపించింది, కానీ భరణి గారిది పెద్ద రాంగ్ అనిపించింది. అరే నీకు తెలిసి కూడా అక్కడికి వెళ్ళి హరీష్తో గొడవలు పెట్టుకున్నారు, అక్కడ అంత పెద్ద ఇష్యూ ఎలా చేశారనేది నాకు అర్థం కాల. ఏమైందంటే హరీష్ వెళ్ళి ఈవిడ దగ్గర నుంచి నిజం రాబట్టాలని, మీరు గుడ్డు తిన్నారులేండి, అది నా 2 గుడ్లలో 1 గుడ్డు, అది తిన్నా కూడా ప్రాబ్లం లేదులేండి, ఓకేలేండి అంటే ఆవిడ సైలెంట్గా నవ్వారంట. అది వచ్చి చెప్తాడు ఆవిడ నవ్వింది అనేసి. సో ఆవిడ తనుజ గారికి, అదే సంజన గారికి ఒక క్లారిటీ వచ్చింది. ఓహో ఇది హరీష్ గుడ్ అనే క్లారిటీ వచ్చి బయటకు వచ్చి చాలాసేపటికి ఎంతమంది బతిలానే చెప్పస్వామి నవ్వుతూనే ఉంటుంది. 1 గుడ్డే కదా, ఏదో జరుగుతుంది జరగని అనేసి నవ్వుకుందాం అన్నట్టుగా అంటూ ఉంటుంది రీతుతో. ప్రామిస్ కూడా చేస్తుంది నేను తినలేదని, 1 గుడ్డే కదా అని. ఇమానీలు వచ్చి బతిలానే చెప్పద్దు, ప్రామిస్ అంటది. అమ్మో విచిత్రమైన బిహేవియర్ సంజన గారిది, ఏదో చేయబోతున్నారు ఆవిడ, విచిత్రమైన బిహేవియర్. ఆ తర్వాత బయటకు వచ్చి హరీష్తో అంటది, హరీష్ గుడ్ అంటలేండి అది అనేసి అనగానే భరణి గారిది అంత ఓవర్ యాక్షన్. అంటే తెలుసు ఆల్రెడీ భరణి గుడ్డు కాదు, ఆయన గుడ్డు కాదు, హరీష్ గారి గుడ్డు కాదు, ఈవిడ తిన్నదని తెలిసి హరీష్ గుడ్ అంటే హరీష్ ఏమన్నా నాకు ఫేవర్ చేస్తున్నాడు అంటాడు. అది తప్పు కదా, అక్కడ మాస్క్ మ్యాన్ మాట్లాడాలని దాంట్లో తప్పే ఉంది. ముందే తెలిసి కూడా ఇట్లా డైలాగ్ ఎందుకు వేసాడు నాకు అర్థం కాదు. తిన్నదని తెలుసు, ఇతనే చూశాడు, ఆ తర్వాత ఇతను చెయ్యి ఊపుతుంది, ఆ తర్వాత తనుజ కూడా చెప్పింది, తెలిసి కూడా గుడ్ అంట హరీష్ దాంట్లేండి అంటే హరీష్ దాంటారు ఏంటి నాకు అర్థం కాదు. హరీష్ దాన్ని తెలిసినప్పుడు హరీష్ ముందే చెప్పొచ్చు కదా, నువ్వేంటి హరీష్ నీకేమైనా ఫేవర్ చేస్తున్నాడా అనేది మాట్లాడేసరికి మాస్క్ మ్యాన్ కాలింది. మీరెందుకు ఏదో స్ట్రాటజికల్గా మాట్లాడినట్టు తెలుగుగా మాట్లాడినట్టుగా బిహేవ్ చేస్తూ స్కిప్ చేసి మాటలను మారుస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, వేరే ట్రాక్లో తీసుకెళ్తున్నారు మాట్లాడి సీరియసాడు. ఆ తర్వాత భరణి గారికి అర్థమైంది, ముందే తెలుసు భరణి గారికి లోపల రన్ అవుతూ ఉంది. అరే తెలిసి కూడా నేను ఇంత ఓవర్ చేయకూడదేమో అనుకున్నాడేమో, మధ్యలో తగ్గాడు. మధ్యలో మాట అనుకున్నారు. నువ్వు అన్నందుకు సీరియస్ అయ్యాడు భరణి గారు. నువ్వు అనేసరికి మీరు అనాల్సిందే, నేను కూడా అంటాను, నేను భరణి అంటాను, నువ్వు అంటాను, దానికి మించి కూడా వెళ్తాననేది సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు హరీష్. ఇచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది, సారీ చెప్పాడు. ఎందుకు సారీ చెప్పాడు, ఎందుకు అర్థమైందంటే మిస్టేక్ తన వైపు కూడా ఉంది, నేను కూడా ఆవిడ తీసుకుందని తెలిసి కూడా ఇంత ఓవర్గా మాట్లాడానని అనేసే సారీ కూడా చెప్పాడు భరణి గారు. గుడ్ థింగ్. చెప్పిన తర్వాత అది ఇప్పటికీ సంజన గారి దగ్గర తీసుకున్నారు, సంజన గారు తీసుకున్నది మాకు తెలిసి అనేది ఇంకా రివీల్ చేయలేవాళ్ళు. వీళ్ళు అడుగుతున్నారు హౌస్ మేట్స్, ఎందుకంటే సంజన గారే వచ్చి చెప్పారు ఎవరెవరు తెలుసు అంటే రాముకి, భరణికి, తనుజకి మేము తీసుకునేటప్పుడు తనుజ అక్కడే ఉందంటే అప్పుడు కూడా మార్చి చెప్తున్నారు తనుజ గారు. ఎందుకు అంటున్నా అంత డ్రామా ఎందుకు?
అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ రూమ్లో టెనెంట్స్ రూమ్లో ఉన్నప్పుడు రితు చౌదరి పై గై 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 నడిచింది. మేము ముగ్గురు కలిసి ఆడారా అలా అనిపిస్తుంది. అమ్మాయి చెప్తున్నారు మీరు ఎందుకు మాట్లాడకపోతున్నారని. ఆవిడ అడిగిన దాంట్లో తప్పులేదు, చాలా పెద్దగా అడిగినా మంచిగా అడిగారు. దానికి భరణి గారు సీరియస్ అయ్యి నేను ఏదన్నా ఉంటే చెప్పడానికి నాగార్జున సార్ దగ్గర చెప్పుకుంటాను. ఇదంతా డ్రామా అనిపించింది నాకు. అంటే ఏంటో ఆవిడ మీద కన్సర్న్ చూపించామని ఆ కన్సర్న్ చూపించాము, ఎంత బ్లేమ్ అయినా భరించాము ఆవిడ కోసం అని చెప్పలేదు. అది నాకు అర్థమైంది. అయ్యో ఆవిడ 5 months బేబీని వదిలిపెట్టి వచ్చారు కాబట్టి ఆవిడ ఎగ్గు తీసుకున్నా కూడా ఎందుకు ముందే చెప్పిన అయిపోద్ది కదా, అక్కడ ఏంటి అంత సీన్ ఎందుకు క్రియేట్ చేయాలి, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి నాకు అర్థం కాల పాయింట్ లాజిక్ ఏంటనేది. రీతు చౌదరి మీద కూడా అరిచి 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 లాస్ట్కి చెప్పేస్తారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఓనర్స్కి నేను చూశాను, అది ఏందో అనుకున్నాను, లోపలికి వచ్చి చూస్తే ఒక ఎగ్ మిస్ అయింది, ఎవరు తీసుకున్నారంటే తనుజ చెప్పొద్దు అనేసి బతిలాడిందంట, కాబట్టి చెప్పకుండా ఉందామనేసి ఒప్పుకొని తనుజ గారు కూడా చెప్పలేదు, ఇద్దరం కూడా చెప్పకుండా సైలెంట్ ఉన్నామంట. ఓకే చెప్పకుండా ఉన్నాను ఓకే, అక్కడ అంత సీన్ క్రియేట్ చేసి అంతలా ఉన్న అరిచేది అంత ఏంటి, పెద్ద పెద్దగా అరిచేసాడు అందరి మీద. అది నచ్చలేదు నాకు, అది డ్రామాలాగా అనిపించింది, అది ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది నాకు. అక్కడ అంత ఇష్యూ జరుగుతూ రీతు చౌదరి వీళ్ళందరూ కొట్టుకుంటా ఉంటే ఆ బెడ్ మీద కూర్చొని నవ్వుతూ స్మైల్ చేస్తూ కూర్చున్నదంటే దేవుడు రా నాయన దండం పెట్టాలి ఆవిడకి, సంజన గారికి. ఎంత ధైర్యము, ఏంటి ఆ బ్రెయిన్, ఏంటి ఆ మైండ్ సెట్. పిచ్చోళ్ళు అయిపోయారు సార్ మా వాళ్ళందరూ, పిచ్చోళ్ళు అయిపోయారు. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు. దానికి తోడు ఒక పిఆర్ ఒకటి యాడ్ అయింది, అది ఊరికే పిఆర్ నాకు తెలియదు. సంజన గారు ఉండాలిరా ఆటలో, అసలు అందరూ ఖాళీ కూర్చొని సంజన గారు హైలైట్ అని ఎటు తిరిగి దాన్ని ఆ గేమ్ని పుష్ చేస్తున్నారు భయంకరంగా కామెంట్స్లో అన్నింటిలో. సూపర్, స్టిల్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే చేస్తున్నారు ఆవిడ గేమ్ని, తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు. కానీ ఈ టైంలో వీళ్ళందరికంటే అవుట్ ఆఫ్ ది బాక్స్లో వచ్చిన షష్ఠి గారు సిగ్గు లేదా నీకు, తిన్నాడికి సిగ్గు లేదా అని మాట్లాడింది. ఓరే ఆయన బాబా లైవ్లో అయితే ఏడ్చుద్ది, కన్నీళ్ళు గారుస్తుంది, అబద్ధాలు చెప్పొద్దని. అది ఊరికాడికి పోయి చెప్పదు తెలుసా. ఈ డ్రామా చేసిన భరణి గారి దగ్గరికి వెళ్ళి అన్న ఏంటన్నా అది అలా చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నానని. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు, మళ్ళీ పెద్ద పెద్దగా ఏడ్చి లాస్ట్కి సిగ్గు లేదని కూడా వద్ది, సిగ్గు గిగ్గు అని మాట్లాడితే ఒప్పుకోను అనేసి ఫుల్ సీరియస్ అవుద్ది సంజన గారు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత షైనీ గారితో కూడా మా ఇంట్లో పిల్లకాయలు 5 months బేబీ ఉంది అది ఇది అంటే ఇంట్లో వాళ్ళని పరివారం అంటే ఇంట్లో వాళ్ళని తీసుకురావద్దు అంటే అప్పుడు షైనీ గారితో నుంచి నువ్వేమన్నావు ఫ్రీ బర్డ్ అన్నావు, అప్పుడు నాది ఇంట్లో నుంచి తీసుకొని వచ్చింది కాదా, అదేంటి ఇంట్లో నుంచి ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉందమ్మా, ఏ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉంది ఫ్రీ బర్డ్, పెళ్లి కాలేదమ్మా ఫ్రీ బర్డ్ అనేసి అన్నాను. దాంట్లో ఏంటమ్మా, దాంట్లో ఏమమ్మా బూతుందని. యాక్చువల్గా అది ఆవిడ వర్షన్ నువ్వు బూత్ లేదేమో, కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళకి అది బూత్లాగా ఉంటుంది. ఫ్రీ బర్డ్ పెళ్లి కాలేదంటే దాని మీనింగ్ వేరే రకం కూడా వస్తుంది. ఆవిడ ఇంటెన్షనల్గా అన్నదో అన్ఇంటెన్షనల్గా అన్నదో తెలీదు, అది అర్థం చేసుకునే వాళ్ళకి నెగిటివ్గా అర్థం చేసుకున్నా తప్పలేదు అనిపిస్తుంది. సో ఆ మాట అన్న తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే అది అక్కడ వరకు జరిగింది. లాస్ట్లో వీళ్ళు సారీ చెప్పుకున్నారు, నేను పనిష్మెంట్ కూడా తీసుకుంటాననేసి భరణి గారు అన్నారు, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళు అదే ఆ డ్రామా ఎందుకు చేస్తున్నారంటే ఆ మంచితనం, ఆ సింపతి, మనం మంచోళ్ళం అనుకోవాలి, ఈ యాంగిల్లో అందరూ డ్రామాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక యాంగిల్. ఫస్ట్లో వచ్చేసరికి మన మాస్క్ మెన్ అన్నం తినలేదు నేను తిన్నానేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం అదొక డ్రామా. ఆ తర్వాత ఈ కామనర్స్ అందరూ కలిసి వీళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇస్తే మనం నెగిటివ్ అవుతామేమో అని వాళ్ళ కాఫీలు టీలు ఇవ్వడం, మంచితనం చూపించుకోవడం అదొక డ్రామా. డ్రామా ఏం చేసింది, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇక్కడ భరణి గారు తనుజ గారు ఆవిడ గుడ్డిచ్చామనేసి చెప్పకుండా ఉండి వీళ్ళు బ్లేమ్ తీసుకోవడం ఇదొక డ్రామా. ఇలా డ్రామా ఆర్టిస్టులు ఎక్కువయ్యారు బిగ్ బాస్ సీజన్ 9లో అనేసి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ తనుజ గారు ఆర్గ్యుమెంట్స్ బాగున్నాయి, తనుజ గారు 5 మందితో మాట్లాడిన విధానం బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ ఉమెన్ కార్డు ప్లే చేయడం తప్పించి. ఎందుకంటే ఆవిడ పీరియడ్స్లో ఉన్నప్పటికీ కూడా ఆవిడ వంట చేసి పెడుతున్నారు, కష్టపడుతున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. వాళ్ళకి తెలియక వాళ్ళ పీరియడ్స్లో ఈవిడ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో క్రాంకీగా దాన్నే పాయింట్అవుట్ చేశారు కాబట్టి అది కూడా తప్పలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే నా ఒపీనియన్ ఇది. మీకు నా ఒపీనియన్ ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తే దాంట్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ ఛానల్లో. అండ్ నా రీల్స్ చూస్తూ ఉండండి. ప్రతిరోజు ఆ ఎపిసోడ్ గురించి మంచి రీల్ ఒకటి పోస్ట్ చేస్తా. దాదాపుగా 6-7 లక్షలు, నిన్న రీల్ అయితే 9 lakhs పోయింది. చూస్తూ ఉండండి రీల్స్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం చేయండి. వీడియో నచ్చితే వీడియో మొత్తం చూసి ఖచ్చితంగా నచ్చుద్ది. వీడియో మొత్తం చూస్తే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. క్లియర్ కట్గా మర్యాద మనీష్ అనే పర్సన్ నాకు ఎక్కట్లేదు, గర్వంగా మాట్లాడుతున్నారు, నాకు అన్నీ తెలుసు, నేను అగ్ని పరీక్షలోనే చూశారు నన్ను, నేను ఒక మనిషిని చూసి గెస్ చేయగలను అనేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో లైవ్లో చూస్తే చిరాకు వచ్చింది. ఏంట్రా ఇంత పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు, ఏమైంది అతనికని. ప్రతిదీ అదే స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడు. గుడ్డలు ఉతుకుతున్నాడు, అందరికీ హెల్ప్ చేస్తున్నాడు, అందరితో బాగానే ఉంటున్నాడు, రాము అమాయకంగా కనపడుతున్నాడు, తన మీదకి ఎక్కి తొక్కుతున్నాడు. ఎందుకు అది
తను ఏం చేశాడు నాకు అర్థం కాల. అబ్బో అనిపిస్తుంది నాకు.